హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసేసి 'బిగ్ బాస్ సీజన్ 9' కప్ విన్నర్ ఎవరో క్లియర్ కట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తనూజ ఉంటుందా? లేకపోతే కళ్యాణ్ ఉంటాడా? ఏంటి వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నారా అంటే, మనం ప్రీవియస్ 3 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రతిసారి నామినేషన్‌లో రావడం జరుగుతుంది. అండ్ టాప్ ఓటింగ్‌లో ఉండడం జరుగుతుంది. తనూజ అయితేమి, కళ్యాణ్ అయితేమి, తనూజ ఫస్ట్ ప్లేస్‌లో అండ్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అసలు తనూజకి, కళ్యాణ్‌కి ఓటింగ్ డిఫరెన్స్ అనేది 4000 ఓట్స్ అనేటి డిఫరెన్స్ ఆ విధంగా పడుతుందన్నమాట. కానీ మోర్ డామినేట్ అయితే తనూజ చేస్తుందని చెప్పొచ్చు ఓటింగ్‌లలో. కానీ ప్రస్తుతానికి మనం ఆట చూస్తున్నట్లయితే తనూజ ఏదైతే కళ్యాణ్‌ది చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అది మీకు తెలుసు. చూస్తుంటే అసలు మీకు ఎంతమందికి కళ్యాణ్ ఆట అనేది ఇంప్రూవ్ అయింది, జెన్యూన్‌గా ఆడుతున్నాడు అనేది మీకు ఎంతమందికి అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీటన్నిటి గురించి అసలు కప్పు విన్నర్ ఎవరు అవుతారు? ఎవరు అయ్యేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి? క్లియర్ కట్‌గా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ అసలు మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. అండ్ ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి అన్నమాట. చాలా చేయబోతున్నాం మనము. ఐపీఎల్ అయితే మూవీ రివ్యూస్ చాలా చేయబోతున్నాం. అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ లైక్ కూడా వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసుకుంటే మన వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే ఏ డౌట్స్ ఉండవు. కొంతమంది కొంచెం చూసేసి పూర్తిగా వీడియో చూడకుండా అందులోకే కామెంట్స్ చేస్తున్నారు. నేను ఇన్ఫర్మేషన్ చెప్పి కూడా వేస్ట్ అవుతుంది. అసలు మళ్ళీ కామెంట్స్ లో చెప్పాల్సి వస్తుంది అనమాట. సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా కానీ వీడియో చూస్తే అసలు ఏ డౌట్స్ ఉండవు మీకు. అందుకనే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అది మ్యాటర్. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే అసలు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం 3 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే తనూజ అయితే టాప్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ ప్లేస్ లో మనకి కళ్యాణ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ 3 వీక్స్ నుంచి వీళ్ళు ప్రతిసారి నామినేట్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఓటింగ్ లో వీళ్ళే ఉంటున్నారు. అండ్ తనూజకి, కళ్యాణ్‌కి ఓటింగ్ డిఫరెన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే తనూజకి 10,000 ఓట్స్ వస్తే మన కళ్యాణ్‌కి 7,000 ఓట్స్ అలా రావడం జరుగుతుంది. అంటే 3,000 ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే తనూజ చాలా టాప్ లో ఉంది ప్రెజెంట్. కానీ కప్ విన్నర్ తనూజ అవుద్దా అంటే ప్రస్తుతానికైతే మనం ప్రస్తుతం తనూజ ఆట ఏదైతే చూస్తున్నామో అండ్ కళ్యాణ్ ఆట ఏదైతే చూస్తున్నామో అది లాస్ట్ ఇంకా మనకి చూసుకున్నట్లయితే 40 డేస్ దాకా షో ఉంది. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే కళ్యాణ్ కూడా దూసుకొచ్చే లాగే అనిపిస్తుంది అనమాట. మన కళ్యాణ్ మనం ఆట ఇంప్రూవ్ చేసుకున్నాడు. జెన్యూన్ గా ఎవరన్నా ఇప్పుడు బాండింగ్స్ లేకుండా హౌస్ లో ఎవరన్నా బాండింగ్స్ లేకుండా అండ్ ఇలాంటి సేఫ్ గేమ్ ఆడకుండా కొంతమంది అసలు హౌస్ నుంచి వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ మనకి రాము రాథోడు, మనకి నిఖిల్ నాయర్ అండ్ శ్రీనివాస్ అసలు వీళ్ళు ఎందుకున్నారో కూడా హౌస్ లో అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళతో పోల్చుకుంటే ఆ ఇచ్చి పడేయడంలో అయితేమి టాస్కులు ఏవైతేమి జెన్యూన్ గా ఆడుతున్నాడు. ఓన్లీ సెల్ఫ్ గేమ్ ఆడుకుంటున్నాడు కాబట్టి గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డే బై డే ఓటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కళ్యాణ్‌కి ఖచ్చితంగా. అదనమాట. దీన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారు? కళ్యాణ్‌కి ఓటింగ్ పెరుగుతుందని మీరు ఎంత ఒప్పుకున్నారు? ఖచ్చితంగా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అది కూడా చూద్దాము. అండ్ తనూజకి అసలు ఫస్ట్ మా తనూజ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలంటే తనూజ ఎప్పుడైతే వచ్చిందో సీజన్ 9కి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 2 వీక్స్ లో ఏమీ లేదు. ఓటింగ్ కూడా అంత లేదు. మనకు నామినేషన్స్ వచ్చినా కూడా మనకి 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో రావడం జరిగింది. ఏదైతే మన ఇప్పుడు సేమ్ బాండింగ్ తనూజ ఇప్పుడు బాండింగ్ వల్ల ఎక్కువ పెరిగింది తనూజకి ఓటింగ్. కానీ సేమ్ బాండింగ్ మనకి బర్నీ గారు కూడా పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి బాండింగ్ పెట్టుకున్నది నానా అనుకుంటా తిరగడం జరిగింది. కానీ బర్నీ గారికి ఎందుకు ఓటింగ్ తక్కువైంది? ఇప్పుడు తనుజాకి ఎందుకు ఎక్కువైందంటే బర్నీ గారు మరి బాండింగ్స్ కే కాకుండా ఏదైతే సేఫ్ గేమ్ అంటే ఇప్పుడు ఓన్లీ తనుజాతోనే బాండింగ్ పెట్టుకుని మిగతా వాళ్ళతో కూడా సేఫ్ గేమ్ ఏదన్నా ఇప్పుడు టాస్కులు పెట్టినా గానీ అతను ఆడకుండా వేరే వాళ్ళని పుష్ చేయడం ఏదైనా ఒక గొడవ వచ్చినా దానికి ఆర్గ్యూ చేయకుండా ఎంతసేపటికి మంచితనంతోనే వాళ్ళు తిట్టినా గానీ ఊరికినే మళ్ళీ ఎమ్మటే పోయేసి 5 మినిట్స్ లో వాళ్ళ భుజం మీద చేయేసి అది కాదు ఇది కాదని మంచిగా ఎంతసేపటికి మంచిగా చేసుకుందాం. మనం నామినేషన్ కాకుండా ఉంటే మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా. లాస్ట్‌కి వెళ్ళాక ఏమన్నా చూసుకుందాం. ఆ గేమ్ ప్లాన్‌తో వెళ్ళడం జరిగింది. అలా అతను ఆలోచించాడు, వెళ్ళాడు. అది వర్కౌట్ కాలేదు. అది అందరికీ తెలిసిపోయింది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని నాగార్జున సార్ చెప్పాడు. అందరూ చెప్పారు. కానీ మారలేదు. అది రివీల్ అయిపోయిందనమాట. ఆ సేఫ్ గేమ్ ఏదైతే బర్నీ గారు అనుకోని ఆడుతున్నారో అది రివీల్ అయిపోయింది. కానీ తనూజ అలా కాదు. ఒక పక్క బాండింగ్ పెట్టుకొని కూడా మళ్ళీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనం చూసాం. కొంచెం ఆల్మోస్ట్ శ్రీజ లాగే ప్రతి దాంట్లో దూరడము అలా పోయింది ఫస్ట్ 2 వీక్స్. ఆ తర్వాత తన మార్చుకొని నాగార్జున సార్ ఎప్పుడైతే చెప్పాడు ఈ బాండింగ్ అనేది బయట మీకు రాంగ్ గా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం తగ్గించుకోవాలని చెప్పిన తర్వాత కొంచెం బాండింగ్ తగ్గించుకొని
ఆ కిచెన్ డ్యూటీ సక్రమంగా చేయడం, నీట్ గా అసలు అప్పటి నుంచి మనం చాలా డిఫరెన్స్ చూసాం తనుజాలో. టాస్కులు కూడా కొంచెం ఇచ్చి పడేయడము, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చింది. ఎలాగో బయట మనకి సీరియల్ యాక్టరే కాబట్టి, అలాగే దాంతో కూడా అంటే ఎక్కువ మంది బిగ్ బాస్ షో ఫ్యామిలీసే చూస్తారు కాబట్టి దాని ఓటింగ్ కూడా ఎక్కువ ప్రభావం ఓటింగ్ వల్ల అది కూడా ఉందన్నమాట ఖచ్చితంగా. ఇవన్నీ ఇలా సీరియల్ యాక్టర్ అలాగే ఇలా బాండింగ్ నానా నాని పెట్టుకుని ఇలా ఆడటం. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు బిగ్ బాస్ అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఏదైతే ఈ నానా అనే ఓటు ఉందో అది ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు అనమాట. దానికి కనెక్ట్ అవుతారు. బర్నీ గారు కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ బర్నీ గారు ఓన్లీ ఈ బాండింగ్ పెట్టుకోకుండా సేఫ్ గేమ్ కూడా ఆడడం జరిగింది కాబట్టి అది బర్నీ గారికి వర్కౌట్ కాలేదు. తనూజకి పిక్చర్ క్లారిటీగా అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. దానివల్లే ఫ్యామిలీస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఇంకా మనకు తనుజ చూసుకున్నట్లయితే కొంచెం అందంగా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ టాస్కుల్లో కూడా మనకి ఏదైతే అప్పుడు ఆ కళ్యాణ్ మనకి తనుజ పేరుగా ఆడేసి కొంచెం తనుజ ఇచ్చి పడేస్తుంది కదా టాస్కుల్లో. అక్కడి నుంచి టాస్కులు అయితే వీటన్నిటి పరంగా చూసుకొని ఓటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ప్రెసెంట్ అయితే టాప్ 1 ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇదన్నమాట మ్యాటర్. ఇది ఇలా జరిగింది. టాప్ 1 ప్లేస్ లో ప్రెసెంట్ అలా నెట్టుకు వెళ్తుంది. ఇంకా కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలంటే కళ్యాణ్ వచ్చేసేసి మనం ఫస్ట్ వచ్చిన కానీ ఒక 3 వీక్స్ అయితే ఎవరెవరు ఇంట్లో అమ్మాయిలు ఏడుస్తున్నారు, ఎప్పుడెప్పుడు పోయి వాళ్ళ హగ్ చేసుకోవాలి, వాళ్ళని ఓదార్చాలి, ఇదే తలకాయ నొప్పి వ్యవహారం అనమాట. అందరు హౌస్ మేట్స్ చెప్పారు, నువ్వు మరీ ఓవర్ గా చేస్తున్నావు, అమ్మాయిలు పిచ్చి దానివల్లే వచ్చింది ఆ ఓటు. ఏదైతే మనకి అలేఖ్య చిటిపిక రమ్య గారు అండ్ మాధురి గారు డిస్కస్ చేశారో ఆ అబ్బాయికి అమ్మాయిలు పిచ్చి ఉంది అది ఇదని, వీటి వల్లే ఏదైతే మన కళ్యాణ్ ప్రతిసారి చిన్న చిన్న వాటికి కూడా హగ్ చేసుకోవడము, వాళ్ళు ఏడుస్తుంటే మరీ ఓవర్ గా చేయడము, అతి అతి ఎక్కువ చేయడం, ఇదంతా చూసామన్నమాట. నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది, దీని గురించి నువ్వు కొంచెం తగ్గించాలి, అది బయట రాంగ్ గా స్ప్రెడ్ అవుతుంది నీకు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలిమినేషన్ వరకు పోవడం జరిగింది కళ్యాణ్. అప్పటికి కూడా చాలా లీస్ట్ ఓటింగే పడుతున్నది. అప్పుడు ఒక మేబీ ఆ 3rd వీక్ 4th వీక్ వరకు కూడా, ఏదైతే 3rd వీక్ లోను 4th వీక్ లోను మనకి ఫ్లోరా గారు అండ్ కళ్యాణ్ లాస్ట్ లో ఎలిమినేషన్ రౌండ్ లో ఆ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యి కళ్యాణ్ సేవ్ అవుతాడు. అక్కడ తను ఏడవడం జరుగుతుంది. ఆ తర్వాత నాగార్జున సార్ కూడా చెప్పడం జరుగుతుంది, నువ్వు ఇలా అమ్మాయిల కాడి నుంచి ఎప్పుడైతే దూరం వెళ్ళేసి ఇలాంటి ఏం లేకుండా సెల్ఫ్ గేమ్ ఎప్పుడైతే ఆడతావో అప్పుడే విన్ అవుతామని క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అప్పటి నుంచి తర్వాత ఆ టాస్కుల్లో నెక్స్ట్ మండేనే ఆ టాస్కుల్లో ఇచ్చి పడేయడం, కెప్టెన్ అవ్వడము, తన సెల్ఫ్ గేమ్ ఆడడము, తనూజాతో ఎంతవరకు బాండింగ్ పెట్టుకోవాలి అంతవరకే బాండింగ్ పెట్టుకోవడం, ఎంతో మార్చుకున్నాడు. మామూలుగా మార్చుకోలేదు అనమాట, చాలా మారాడు. మనకి బాండింగ్స్ హౌస్ లో ఎంతమంది పెట్టుకున్నా, సేఫ్ గేమ్స్ ఎంతమంది ఆడుతున్నా, ఇన్ని నాకు అనవసరం అని చెప్పేసి ఓన్లీ తను ఒక్కడే ఉండడం, స్టాండ్ తీసుకోవడం, టాస్క్ లో వచ్చినప్పుడు ఇచ్చి పడేయడము, ఇవన్నీ చూసుకుంటూ చాలా ఓటింగ్ అనేది డే బై డే చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రెసెంట్ చూస్తున్నట్లయితే హౌస్ లో ఇప్పుడు తనూజాకి మనకి కళ్యాణ్కి కంపారిజన్ చేస్తే తనూజ అనేది సేఫ్ గేమ్ ఆడుతుందని ఈజీగా అర్థమైపోతుంది అందరికి. ఏదైతే బర్నయ్య గారితో అంతకుముందు నానా అని చెప్తూ ఉండిందో, ఇప్పుడు బర్నయ్య గారు మళ్ళీ రావడం జరిగింది హౌస్ లోకి, రియేటివ్ రూపంలో రావడం జరిగింది. బర్నయ్య గారు వచ్చి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, నేను బాండింగ్స్ వల్లే బయటికి వెళ్ళాను, మీ బాండింగ్స్ వల్లే నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పిన తర్వాత ఎమ్మటే మళ్ళీ సార్ అన్నారు. అంటే అప్పటికప్పుడే, అంటే అది స్క్రిప్టెడ్ ఏంటి, స్క్రిప్టెడ్ ఓన్లీ సీరియల్ యాక్టింగ్ అని అయితే క్లియర్ కట్ గా అనిపించింది అక్కడ. అప్పుడే మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పర్ణి సార్ అనడము, ఏదో వాళ్ళిద్దరు ఏదో తిట్టుకున్నట్టు యాక్టింగ్ చేయడము, మళ్ళీ 5 minutes లో మళ్ళీ మాట్లాడుకోవడము, మళ్ళీ సేమ్ దివ్యతో కూడా ఇలా ఇదంతా చూస్తున్నామో తలకి నొప్పేవారం లాగుంది. అసలు మీకు ఎంతమంది కనిపిస్తుంది? నాకైతే క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఊరికూరికి ఏడవడము, అంటే ఏదో అంటే తనుజాకి తెలిసిపోయింది నేను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను, అంటే చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇన్ఫర్మేషన్ అందించారు, హౌస్ మేట్స్ కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు హౌస్ లో తనుజ ఫస్ట్ ఉంది. అది కాపాడుకోవడానికి తనూజ ఏదేదో ప్రయోగాలు చేస్తుంది అనమాట. అప్పుడు మనకి తనూజ మేబీ 4th వీక్ లోనో 4th వీక్ నుంచి ఇప్పటి నుంచో హైప్ వచ్చేసి ఓటింగ్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. అప్పుడు ఏది తెలియదు అనమాట, తనూజకి తెలియక నార్మల్ ఆట ఆడుకుంటుంది, అలాగే ఉంది. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏదేదో కొత్త ప్రయోగాలు చేస్తుంది, ఏదేదో మొత్తానికి చేసుకుంటూ వస్తుంది. కానీ తనూజతో పోల్చుకుంటే కళ్యాణ్ వచ్చేసేసి చాలా ఓటింగ్ అనేది మైండ్ లో పెట్టుకోకుండా, కళ్యాణ్ కూడా తెలుసు నేను టాప్ 2 లో వస్తున్నాను, ఎక్కువ జనాభా నన్ను కోరుకుంటున్నారని తెలుసు, అయినా కూడా అది మైండ్ లో పెట్టుకోకుండా తన సెల్ఫ్ గేమ్ ఏదైతే ఉందో అది ఆడుకుంటూ వెళ్ళిపోవడము, తనూజాతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడము, ఎవరితో క్లోజ్ అవ్వకుండా తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉండడము, ఏమైనా ఇబ్బంది వస్తే స్టాండ్ తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం హౌస్ లో చూస్తూ ఉన్నాం అనమాట. బాండింగ్స్ లేవన్నమాట మనం చూసుకున్నట్లయితే. దీని ఎంతమంది ఒప్పుకుంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
ఖచ్చితంగా దాని గురించి అయితే కామెంట్ అయితే చూడండి. ఇలా కళ్యాణ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అండ్ ప్రతి వీక్ నామినేషన్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో మనోడికి ఓటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే తనుజ ప్రెసెంట్ టాప్ ప్లేస్ లో ఉన్నా గానీ మనోడు నిదానంగా అంతకుముందు 4000 ఓటింగ్ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు 3000 వస్తుంది. ఇంకా నెక్స్ట్ 2000 అలా అలా వచ్చేసేసి ఏమన్నా తనూజ గాని కొంచెం అటు ఇటు ఒక వీక్ లో గాని నెగిటివ్ గా ఏమన్నా చేసేసి ఆ అమ్మాయి హైప్ చూస్తుంటే ప్రెసెంట్ హౌస్ లో ఏదో ఒకటి చేసేలాగానే ఉందన్నమాట. అండ్ అదే కానీ చేసి మన కళ్యాణికి కానీ కొంచెం ఇలాగే మన కళ్యాణ్ కానీ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా తనుజాకి ఓటింగ్ తగ్గి మన కళ్యాణ్ ఏదైతే మన మిలిటరీ మ్యాన్ ఉన్నాడో ఖచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికైతే తనుజానే ఉంది, తనుజానే ఉంటుంది కూడా. ఇంకా ఏదైతే ఏమన్నా ఇప్పుడు ప్రెసెంట్ మన పరిణయ్ గారు వచ్చిన కానించి మన తనూజ మళ్ళీ యాక్టింగ్ చేయడము, కొన్ని కొన్ని సేఫ్ గేమ్స్ ఆడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇగాని తగ్గించుకొని మళ్ళీ ఏం లేకుండా ఇప్పుడు అప్పుడులాగే కొంచెం తన ఓన్ గేమ్ ఆడుకుంటూ ప్రశాంతంగా, అంటే ఇప్పుడు ఏదో మళ్ళీ పరమేశారంటే ఏదో స్క్రిప్ట్ లాగా ఏదేదో చేస్తున్నారన్నమాట. ఇది కొంచెం నార్మల్ గా ఎవరికి కూడా నచ్చట్లేదు. ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ టాప్ ప్లేస్ లోకి వెళ్తాడు. కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోవలేదు. అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే తనుజనే ఉంది. అండ్ కళ్యాణ్ కూడా ప్రస్తుతానికి ఆట బాగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరైతే టాప్ 1 and 2 ప్లేస్ లో అయితే కొనడం సాగుతుంది. మీరు తనూజ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు? తనూజ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు చూస్తున్నారు? వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కప్ విన్నర్. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఏమో ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా అసలు మనకు చాలా తెలివిగా ఆడుతున్నాడు. కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అది అంటున్నారు, కానీ సేఫ్ గేమ్ ఏదో గేమ్ మొత్తానికే తాడుతున్నారు. అది కూడా ఆడకుండా హౌస్ లో ప్రశాంతంగా తిని కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేం లేకుండా టాస్క్లు వచ్చినా కానీ ఇచ్చి పడేస్తున్నాడు. కామెడీకి కామెడీ ఇచ్చి పడేస్తున్నాడు. అన్ని బాగా చేస్తున్నాడు. ఏమో ట్విస్ట్ అంటే ఇలాగా వీళ్ళిద్దరు ఏమన్నా తప్పులు చేసేసి ఇమోనైల్ కానీ కొంచెం సింపతి ఏమన్నా వచ్చేసేసి కామెడీ చేస్తున్నాడు, మనకి టాస్క్లు బాగా కొడుతున్నాడు. ఈ రూపంలో లాస్ట్ లో ఏమైనా జనాభా మారిపోయి ఇట్లా పుష్ చేశాడు అనుకో, ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 40 days ఉంది కాబట్టి ఏమన్నా జరగచ్చు, ఏ మ్యాజిక్ అయినా జరగచ్చు. ఇంకా ఇది రణరంగం అది ఇది అని చెప్పారు కాబట్టి హౌస్ లో అయితే జోష్ లేదు. కానీ ఏమో వీళ్ళ ముగ్గురులలో ఎవరైనా రావచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరే టాప్ లో ఉన్నారు. ఏమో ఇమోనైల్ లో లాస్ట్ లో ట్విస్ట్ అంటే ఇలాగా ఏమన్నా కొంచెం సింపతి రూపంలో కానీ కొంచెం వీళ్ళిద్దరు ఏమైనా తప్పు చేసేస్తే అలా వస్తే ఇమోనైల్ కూడా కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఎవరి ఫ్యాన్స్? కళ్యాణ్ ఫ్యానా, లేకపోతే తనూజ ఫ్యానా, లేకపోతే ఇమాన్యుయల్ ఫ్యానా? ఇంకా ఇప్పుడు నేను ఇంకా పేర్లు మిగతా హౌస్ మేట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే మాత్రం వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు ఎంతమందికి ఆ ఎవరెవరి ఫ్యాన్స్ ఎక్కువ, ఎవరి పేరు వస్తుందో ఏంటో దాన్ని బట్టి కూడా అంచనా వేయొచ్చు. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్.